నమస్తే ఫ్రెండ్స్, మన గుంటూరు పార్ట్ 2 వీడియో అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇది మన చాలా రోజుల తర్వాత తీస్తున్న వీడియో. ఇది వచ్చేసి ధాన్యం లోడ్ అవుతుంది. మనకి హుజూర్ నగర్ అన్నారు ఫస్ట్, ఇప్పుడేమో ఖమ్మం దగ్గర పల్లిపాడంట ధాన్యం అవుతుంది. చూసారా ఎలాంటి సందులో పెట్టించారో బండి పైన వైర్లు ఉన్నాయి, ట్రాక్టర్ ఉంది వెనక, ట్రాక్టర్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడే అయిపోద్ది అని చెప్పిండు మన పార్టీ. వేస్తున్నారు, సగం వేసారు. పొద్దున 5:30కి వచ్చా, 6 గంటలకు మొదలుపెట్టారు లోడు. సగం వేసారు. కొన్ని బస్తాలు తక్కువైతే వాళ్ళు ట్రాక్టర్ మీద తెస్తారంట. ఒక 20 బస్తాలు ఏమో తక్కువైతే. చూసారా పల్లెటూరు అనమాట. ఇటు సైడు భద్రాచలం సైడు లోపలికి రావాలి. సింగిల్ రోడ్డు, పైన కరెంటు వైర్ ఉంది, మెయిన్ వైరు. నేను దాకా ఎక్కా, అమ్మ కొద్దిగా అయితే చేయికి తగిలేదే. అది అంటే చూసాలే కానీ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో. మనం కొన్ని బస్తాలకు ట్రాక్టర్తో పాటు నేను కూడా వచ్చాను అనమాట. ట్రాక్టర్లు వేస్తున్నారు, ట్రాక్టర్లు వేసుకొని మన బండి దగ్గర తీసుకపోతే లోడ్ అయిపోద్ది. లోడ్ అయిపోతే ఇక్కడి నుంచి బయలుదేరటమే. కానీ ఎండలో జర్నీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఎండలో జర్నీ చేయటం. అమ్మో చుక్కలు కనబడితే ఈ ఎండలో. ఎండ బాగా పడుతుంది ఫ్రెండ్స్. అందరూ కొంచెం నీడపట్టున ఉండండి, గ్లూకోన్ డి తీసుకోండి. ఓకేనా, వరి కోతలన్నీ అయిపోయినాయి. ఈ 2 నెలలు కొంచెం రెస్ట్ దొరికిద్ది అనమాట కొంచెం రైతులకి. లోడ్ అయిపోయింది, పట్టా కడుతున్నారు. పట్టా మంచి నీట్గా కట్టమని చెప్తాను. ఒకటే పట్టా వేసి ఆయన, వర్షమే లేదు కదా. నిన్న వచ్చింది వర్షం భద్రాచలంలో, కొంచెం నీట్గా కట్టమని చెప్పా. అయినా సరే దారిలో తాడు లూజ్ అయిపోయింది బాగా. మన వాళ్ళు సరిగా లాగట్లేదు, లూజ్ అయిపోయింది దారిలో. ఏం చేద్దాం, ఇంక అట్లే అన్లోడ్కి వెళ్ళా. 20 కిలోమీటర్లు ఉందనక చూసుకున్న తాడు. అన్లోడ్ 20 కిలోమీటర్లు ఉందనక చూసుకుంటే తాడు మొత్తం లూజ్ అయిపోయింది. లాగండి లాగండి అంటున్నా, లాగుతున్నారు. మనం కొత్తగూడెం బైపాస్కి వచ్చినాం. కొత్తగూడెం ఊళ్ళో నుంచి ఎంట్రీ లేదనమాట. కొత్తగూడెం బైపాస్కి వస్తే ఇక్కడ అరగంట ఆపారు బండి. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఉందని చెప్పేసి ట్రాఫిక్ ఆపారు. చూసారా ఎంత ట్రాఫిక్ పోతుందో. 30 బండ్లు ఉంటాయి నా ముందు, వెళ్తూ ఉన్నాయి. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు వస్తూ ఉన్నారు. అటు నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. రేవంత్ రెడ్డి గారిది మీటింగ్ జరిగింది కొత్తగూడెంలో, అందుకనే ఇంత ట్రాఫిక్ అనమాట ఈ రోడ్లో. మొత్తానికి ఈ ట్రిప్పు వెళ్తాను. ఇక పార్ట్ 1 పార్ట్ 2 అని ఏముండదు ఫ్రెండ్స్, ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారుగా ఎలా వస్తున్నాయి బండ్లు. ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది. రోడ్డు కంప్లీట్ అయితే ఇంకా రోడ్డు అంతా బాగానే ఉంటుంది. కొత్తగూడెం బైపాస్ తెలుసా ఫ్రెండ్స్? మీరు ఎంతమందికి తెలుసో కొంచెం కామెంట్ చేయండి. అసలు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మొత్తం ఎండిపోయినాయి ఎండలకి, చెట్లన్నీ ఎండిపోయాయి, వరి కోతలు అయిపోయినాయి. మనం వచ్చేసి కొత్తగూడెం దాటుతున్నాం. కొత్తగూడెం టౌన్ ఇది. కొత్తగూడెం టౌన్ ఊరి చివరి దాటుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అంటారు ఫ్రెండ్స్. భద్రాద్రి ఇదే మా జిల్లా. మా జిల్లాలో అన్నీ ఫేమస్సే. అన్నీ ఫేమస్సే అంటే కొన్ని ఫేమస్ ప్లేసులు ఉన్నాయి. ముందు వీడియోలో చెప్తాను నేను. అన్నీ ఇప్పుడే రివీల్ చేయకూడదు అనమాట. మొత్తం కాంగ్రెస్ జెండాలే ఉన్నాయి చూడండి. ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్క ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. టైర్లు బాగా హీట్ ఎక్కినాయి అని చెప్పేసి రోడ్డు పక్కన పెట్టేసా బండి. చెట్టు ఉంటే టైర్లు బాగా హీట్ ఎక్కినాయి. అసలు కొంచెం దూరం వెళ్తే పగిలిపోయేటట్టు ఉన్నాయి టైర్లు. అందుకని చెప్పేసి పక్కా పెట్టేసా. పక్కా పెట్టేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నా. టైం వచ్చేసి 3 అవుతుంది. అన్లోడ్ పాయింట్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. మన ముందు 3 బండ్లు ఉన్నాయి. అది మన బండే. ఇంతకుముందు గుంటూరు వెళ్ళాక ఈ బండితో ఈ బండే. దాని ముందు ఒక బండి ఉంది. లోపల 2 బండ్లు అన్లోడ్ అవుతున్నాయి. అంటే ఏ టైం అయినా అన్లోడ్ అయిపోద్దంట. శాంపిల్ తీసుకున్నారు.
మిల్లీలో పర్మిషన్ లేదు, అందుకని ఇలా తీస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.